హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. మీ ఇంట్లో వాళ్ళు మష్రూమ్స్ అంటే ఇష్టపడట్లేదా? చాలామంది మష్రూమ్స్తో కర్రీస్ చేస్తే అస్సలు తినరండి. ఎందుకంటే వాళ్ళకి మష్రూమ్స్ మసాలా చాలామందికి ఇష్టపడరు. అలా కాకుండా ఇలా పెప్పర్ ఫ్రై చేసి పెట్టేసేయండి. రైసు, రోటీ, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇది సెమీ గ్రేవీగా వస్తుంది కాబట్టి రైస్లో కూడా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఎక్కువ మసాలాలే అవసరం లేదు దీనికి. ఎంత సింపుల్ అంటే ఒక్కసారి ప్రిపేర్ చేస్తే మీరే అంటారు మష్రూమ్స్ ఇంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చా అని. మష్రూమ్స్ చేయడం చాలా ఈజీ. చూసేద్దామా? స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్లు మిరియాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ సోంపు వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి వేగింది అంటే మంచి అరోమా వస్తుంది. ఈ సోంపు, జీలకర్ర ఇవన్నీ కూడా అలా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. చిటపట్లాడుతున్నాయి కదా, ఇంకా మరి ఎక్కువ కలర్ చేంజ్ కాకుండా ఇప్పుడు వీటిని సైడ్కి తీసేసుకుందాము. చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోండి. ఈ జీలకర్ర సోంపు ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని వేసుకోవాలి. వీటితో పాటు ఒక 7-8 వెల్లుల్లి ఇలాగే వేసేసుకోవాలండి. చితకొట్టకుండా అలా డైరెక్ట్గా వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి ఫ్రై అయ్యి. ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోగా మనము ఒక చిన్న పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, ఒక 3 పచ్చిమిర్చి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 50% మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చగా నూరుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాం. మష్రూమ్స్ మట్టి ఉంటుంది కదా, ఇలా పైపొర అంతా తీసేసుకోవాలి. ఇలా రివర్స్ పోర్షన్లో ఇలా అన్నారనుకోండి స్కిన్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు మష్రూమ్స్ ఇలా వైట్గా వస్తాయి బాగా. ఇలా అంతా స్కిన్ తీసేసుకున్న తర్వాత మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా రివర్స్లో ఇలా అంటే చాలండి, ఈజీగా వచ్చేస్తుంది. అన్నీ అయితే ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరీ పెద్ద పెద్దగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మష్రూమ్స్ యాడ్ చేసుకుందాము. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మిరియాలు, సోంపు, జీలకర్ర, ఇందులో సగం వేసేసుకుందాము. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. మష్రూమ్స్ అంటే మసాలాలు ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకోండి, నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళకు కూడా ఇలా చేసుకొని రోటీ పెట్టేసుకొని తిన్నారనుకోండి మనకి ప్రోటీన్స్ కూడా వచ్చేస్తుంది ఫుడ్లో. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ మష్రూమ్స్లో వాటర్ అంతా వచ్చేస్తుంది ఇలా బాగా. ఈ వాటరే సరిపోతుంది, మళ్ళీ వాటర్ ఏమీ అవసరం లేదు. మిరియాల పౌడర్ అదంతా వేసాం కదా, ఆ ఫ్లేవర్ పట్టుకొని పెప్పర్ ఫ్రై చాలా బాగుంటుంది తెలుసా. మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ మష్రూమ్స్ అన్నీ బాగా మగ్గేంత వరకు ఉడికించుకుందాం. చూడండి వాటర్ అంతా కూడా ఇంకిపోయి దగ్గరగా వచ్చేసింది. గుమగుమలాడిపోతుంది మష్రూమ్స్.
మష్రూమ్స్ కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇంకా పౌడర్ కొద్దిగా మిగిలించుకున్నాం కదా, పెప్పర్ పౌడర్, అది కూడా వేసేసుకుందాము. దీంతో పాటు 1/4 టీ స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసుకుందాము. ఫ్లేవర్ బాగుంటుంది. సన్నగా తరిగిన కొత్తిమీర. అంతే, మష్రూమ్స్ పెప్పర్ ఫ్రై రెడీ. ఈ వెల్లుల్లి ఉన్నాయి కదా, తినేటప్పుడు ఎంత టేస్టీగా ఉంటాయి తెలుసా, సూపర్గా ఉంటాయి అసలు. అంతే అండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మష్రూమ్స్ పెప్పర్ ఫ్రై సూపర్గా ఉంటుంది అసలు. వేడి వేడి చపాతీ వడ్డించేసుకొని వేడి వేడి మష్రూమ్ ఫ్రై వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. పెప్పర్ ఫ్రై నిజంగా అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎలా ఉందని చెప్పేసి. ఎలా ఉంది ప్లేటు? కలర్ఫుల్గా ఉంది కదా, చూడ్డానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ఫ్రై చేయండి, సూపర్గా ఉంటుంది అసలు. మరి ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేద్దామా? అదిరిపోయిందండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనం అసలు కారం వేయలేదు కదా, పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, అంతేకాకుండా పచ్చిమిర్చి చీలికలు కూడా వేసాం కదా, ఆ కారం సరిపోయింది. మీకు ఎక్స్ట్రా కారం కావాలనుకుంటే ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడు వేసాం కదా, అప్పుడు ఇంకా ఎక్కువ వేసేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది, సూపర్గా ఉంది అసలు. ఈ వెల్లుల్లి ఉన్నాయి కదా, అదిరిపోయింది అసలు. మరి నచ్చిందా? నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో షేర్ చేసేయండి. రైసు, రోటీ, చపాతీ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులో గ్రేవీగా కనిపిస్తుంది కదా, ఈ గ్రేవీనే రైస్లో కూడా సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. మష్రూమ్స్ చాలా మంచిది కదా హెల్త్కి. సరే, ఎప్పుడైనా మష్రూమ్స్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడూ మసాలాలు కాకుండా ఈసారి ఇలా ప్రిపేర్ చేయండి, ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. అంత బాగుంది అసలు. ఇలాంటి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.